పెద్ద బాబు అండి. ఆయన రెండో బాబు. ఏం చేస్తున్నారు? పరిచయం అందరూ చెప్పలు కొట్టండి. గట్టిగా చెప్పలు కొట్టండి. చెప్పలు కొట్టండి. B major. B. Minor. నా ప్రాణమా? ఏ మేజర్? నా ప్రాణమాయనే నీవు సన్నిధించుకొని ఆడు. నా నాదుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమాయనే నీవు సన్నిధించుకొని ఆడు. నా నాదుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. యేసయ్యా 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 బ్రతుకలేను స్వామి, నా ప్రాణమాయవాడే నీవు పెంచుకున్నాడు. నా నాదుడేసు నీ సన్నిధిలో సుఖశాంతులు కలవు. యేసు లేని జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ఉందయ్యా. యేసు లేని జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ఉందయ్యా. నేను నడిపించే సుఖమే నాకు ఇలాగా, నేను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నేను నడిపించే సుఖమే నాకు ఇలాగా, నేను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నేను నిరీక్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నేను నిరీక్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమాయవాడే నీవు సన్నతించుకున్నాడు. నా నాదుడేసు నీ సన్నిధిలో సుఖశాంతులు కలవు. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు, నేను నా కొరకు దాచి ఉంచినాడు. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు, నేను నా కొరకు దాచి ఉంచినాడు. నేను చూపించే ఆ ప్రేమకు అప్రూపమయ్యా, ఆ ప్రేమలోనే నిరతములను నడుపుమోసయ్యా. నేను చూపించే ఆ ప్రేమకు నేను అప్రూపమయ్యా, ఆ ప్రేమలోనే నిరతములను నడుపుమోసయ్యా. నేను నిరీక్షణమైన నేను బ్రతుకలేను స్వామి, పాడుగా. నేను నిరీక్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమాయవాడే నీవు సన్నతించుకున్నాడు. నా నాదుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. యేసయ్యా అందరూ పదండి. యేసయ్యా యేసయ్యా మరోసారి యేసయ్యా యేసయ్యా. నేను నిరీక్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నేను నిరీక్షణమైన నేను
సుఖశాంతులు కలవు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మంచిది. ఆనకు దైవజనులు మరి మనకు తెలుసు, మన పరిచయం ఉపవాస కూటాల్లో ఎవరు అడ్లుండరు, ఎవరైనా వచ్చేయచ్చు ఫ్రీగా. అందుకే అటువంటి వాళ్ళ కోసం ప్రభు ప్రేమించడానికి వచ్చాడు కాబట్టి మనం అటువంటి ప్రేమించాలనే ఉద్దేశంతో మేము జరుగు రావడం జరిగింది. ఈ సమయంలో ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి, తర్వాత వాక్యం ఉంది. క్రిస్మస్ పండుగ కాబట్టి ఆల్రెడీ లేట్ అవుతుంది. మొన్న ఇక్కడే గ్రౌండ్లోని మీటింగ్ వచ్చాను, 1 గంట అయినా ఇంకా అవ్వలేదు. వాళ్ళదే 1 గంట అయినా ఇంకా అవ్వలేదు, ఇంకా 3 దాకా ఉంటుందంట. 1 గంటకి వెళ్ళిపోయాను నేను. కనుక మనకు అంత జరగదు, చాలా సింపుల్గా అయిపోతుంది, మీరు కంగారు పడి. ఈ సమయంలో నేను చాలా పాటలు రాశాను. యూట్యూబ్లో రమేష్ కుమార్ సాంగ్స్ అని కొడితే నా పాటలు వస్తాయి. రమేష్ కుమార్ మెసేజ్ అంటే నా ప్రసంగాలు వస్తాయి యూట్యూబ్లో, మీరు చూడొచ్చు. అన్ని పాటలు కలిపి MP3గా సిద్ధపరిచాం. MP3 ఎప్పుడు చేయలేదు, చేశాను. స్టాల్లో ఉంటాయి, కేవలం 50 రూపాయలే. ఇది మా ప్రియులు డాక్టర్ రామరాజు గారు చేతుల మీదుగా దీన్ని పరిచయం జరుగుతుంది. తర్వాత కొంతమంది పేదవారికి దుప్పట్లు తెచ్చాం మా చేతి తరపున. వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకుంటున్నాను, వాళ్ళు ఉంటే సిద్ధపడండి. నెక్స్ట్ తర్వాత ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా దుప్పట్లు ఇవ్వడం జరుగుతుంది. ముసలోళ్ళు, బాగా ముసలోళ్ళు, మీకు తెలుసు కదా, పేర్లు లిస్ట్ ఉంటుంది, వాళ్ళు వరుసగా రావచ్చు. ఈ సీడీని సమయాలు అన్న ప్రార్థన చేస్తారు. అన్న ప్రార్థన చేసిన తర్వాత మరి రామరాజు గారు దీన్ని ప్రతిష్ఠ చేస్తారు, రిలీజ్ చేస్తారు. ఆ మొదటి సీడీ ఒకళ్ళు కొంత అని చెప్పి అన్నారు. వాళ్ళు ఎవరైనా ఉంటే ఎదురుకు రావచ్చు. ఫస్ట్ సీడీ మేము తీసుకుంటాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అనుకున్నోళ్ళు ఎవరైనా రావచ్చు. వచ్చేది నాకు తెలియదు, ఒకవేళ వస్తే వాళ్ళు 2 ఎదురుకు రావచ్చు. తర్వాత వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, కృప కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియులు నీ దాసులు డాక్టర్ రమేష్ గారిని మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా మీరు జరిగిస్తున్న మంచి పరిచర్యలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. భయంకరమైనటువంటి ప్రాణాపాయ పరిస్థితి నుండి బిడ్డను మీరు కాపాడి ఈరోజు సజీవులుగా ఉంచి మీ నామమును ఘనపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దీని విషయంలో సహకరించిన మా ప్రియులు గౌరవనీయులు డాక్టర్ రామరాజు గారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారిని, వారి యొక్క వైద్యశాలలను, వారికి అనుగ్రహించిన సంస్థలను, వారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఓ డాక్టర్స్ను, అలాగే స్టాఫ్ను మీరు బహుగా దీవించి ఈ విధంగా లక్షలాది ప్రజలకు ప్రభువా వారు ప్రాణం పోస్తుండగా మీరే వారిని ఆశీర్వదించి మీ దేవులతో నింపుమని, అలాగే మా ప్రియులు గౌరవనీయులు ప్రభా ఇదిగో చౌదరి గారిని, బుచ్చయ్య చౌదరి గారిని మా మధ్యకు తీసుకొని వచ్చావు. వారిని కూడా మీరు ఎన్నుకొని వారికి చక్కని అధికారం ఇచ్చి ఈ రాజమండ్రి పట్టణంలో ఉన్నతమైన స్థితిలో దాసును ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాం. వారిని, వారి కుటుంబమును, అలాగే ప్రభా ఇక మా భారత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరు బహుగా దీవించుమని, అలాగే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క క్యాబినెట్ను, వారి యొక్క ఓ ప్రభువా ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించమని సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. అలాగనే డాక్టర్ రమేష్ గారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క మా ప్రభా MP3ను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించున్నాం. దీనిని మా ప్రభా ఈరోజు రిలీజ్ చేస్తుండగా ఇది ఆశీర్వాదకరంగా ఉండినట్లును, ఈ పాటల ద్వారా అనేకమైన ఆత్మలు రక్షింపబడి నీ సన్నిధిలో సంతోషించి ఆనందించడానికి ఇది ఉపయోగకరమైనటువంటి ఒక సాధనంగా మీరు తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. రాబోయే నెలల్లో ఇంకా ఇంతకంటే విలువైనటువంటివి గొప్ప గొప్ప సీడీలు, అలాగే ప్రభా నీ దాసుని ద్వారా మీరు ఏర్పాటు చేసి మీ నామమును ఘనపరుచుకొని రాకడకు సిద్ధపరచుమని ప్రభా ఈ యొక్క నీ దాసులు మా ప్రియులు డాక్టర్ రామరాజు గారు దీనిని మా ప్రభు రిలీజ్ చేస్తుండగా నీ కరుణ హస్తం దీనికి తోడుగా ఉంచి మీరే మీ నామమును ఘనపరచుకొనుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ సీడీలు స్టాల్లో ఉంటాయి. అన్ని పాటలు కలిపి ఆడియో పాటలు కేవలం 50 రూపాయలు కొనుక్కోండి. తర్వాత రిలీజ్ అయిన తర్వాత అందరూ గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టాలి.
వారి ఎమ్మెల్యే గారి చేతి మీద కొన్ని దుప్పట్లు ముసలి వారు బాగా ముసలు కొంతమంది నిర్ణయించారు సంఘస్థులు, వాళ్ళ పేర్లు లిస్టు, ఆ లిస్టు ఇంకా ఎవరో చూడండి పేర్లు లిస్టు ఇచ్చిన మహాలక్ష్మి సాయం చేయండి, వాలంటీర్ సాయం చేయండి. త్వరగా రావాలి. మీరు కొంచెం కూర్చోండి. నిలబడండి. ఇంకా నమస్కారం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఈరోజు ఇది 4వది. ఈరోజు చాలా సంతోషం, క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం. ఆ ప్రభు మనల్ని దీవించాలని వేడుకుంటూ 1వ తారీఖు దాకా చేసుకుంటూనే ఉంటాం. 2016 సంవత్సరాలు నిండినాయి క్రీస్తు జన్మించి. మళ్ళా 2017వ సంవత్సరం మనం ఉత్సవంగా చేసుకుంటూ ఉన్నాం. ఆయన కూడా మనలాగానే మానవుడిగానే జన్మించారు. అయితే మహాన్మితుడు ఎలా అయ్యారు? సమాజానికి ఉపయోగపడడం కోసం త్యాగం చేసి మనకు అనేక మంచి సూక్తులు ఇచ్చి సమాజం ఎలా ఉండాలి, అందరినీ ఎలా ప్రేమించాలి, ఏ విధంగా ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్ళాలి అనే భావన ఇచ్చారు. క్రోధం మతమాశ్చర్యాలు లేకుండా, ద్వేషం హింస లేని శాంతితో కూడుకున్న రాజ్యం ఉండాలని ఆ ప్రభు వేడుకున్నాడు. ఆకలి దప్పులు లేని, అదేవిధంగా విజ్ఞానవంతమైన రాజ్యం ఉండాలని ఆ ప్రభు వేడుకున్నారు. సమాజంలో పేదవాళ్ళకి ఇంత సహాయం చేసే కార్యక్రమాలు చెయ్యమని ప్రభు ఆదేశించాడు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇంత సహాయం చేయమనే ప్రభు ఆదేశం. ఆ విధంగా మనం ముందుకు వెళుతున్నాం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రిస్మస్ సంబరాలను వేడుకగా చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మరి ఈ మధ్య కాకానిలోను విజయవాడలో కూడా భారీగా సంక్రాంతి సంబరాలు చేశారు, క్రిస్మస్ సంబరాలు వేడుకగా చేశారు. అలాగే క్రిస్మస్ గిఫ్ట్లు కూడా ఇచ్చారు మనందరికీ. పేదవాళ్ళు కూడా ఆకలితో ఉండకూడదని పండుగ రోజున మరి క్రిస్మస్ గిఫ్ట్లు కూడా మనకి ఇచ్చారు. అలాగే మతం అనేది ఒక విశ్వాసం, నమ్మకం, పరస్పరం గౌరవించుకోదగింది. అందుకనే మన వాళ్ళు ఏదైతే జీసస్ క్రైస్తు జన్మించిన ప్రదేశానికి జెరూసలేం వెళ్ళడం కోసం మరి ఎవరైనా పేదవాళ్ళకి 40,000 రూపాయలు వారికి దారి ఖర్చులు కూడా ఇచ్చి అక్కడికి పంపించే కార్యక్రమాన్ని కూడా ఈ రోజున ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అలాగే పేద వాళ్ళు ఎక్కువగా ఉండి అక్కడ ఆ చర్చిల నిర్వహణ సరిగా చేసుకోలేకపోతూ ఉంటే వాటి పునర్నిర్మాణానికి రిపేర్లకు కూడా 3 లక్షల రూపాయల దాకా ఇవ్వాలని చంద్రబాబు గారు నిర్ణయించి దాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నారు. అందువల్ల హిందువులైనా, క్రైస్తవులైనా, ముసల్మాన్లైనా అందరూ మతం అనేదే విశ్వాసం. అంతవరకే ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ మనం ముందుకు సాగాలి. లౌకిక రాజ్యం యొక్క లక్ష్యం అది. ఈ సందర్భంగా